హలో మై బిలౌడ్ ఫ్రెండ్, గుడ్ డే. మీరు బాగున్నారు కదూ? మీరు క్షేమంగా ఉండాలని, దినదినము దేవునితో గొప్ప సంబంధం కలిగి ఉండాలని, ఆశీర్వదించబడుతూ ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు కూడా మీకు ఆశీర్వాదం కలిగిస్తున్న స్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ సందేశాలు మీకు అందిస్తున్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ సందేశం కొరకు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుటయందు విసుగకయుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. మనము మేలు చేయుటయందు విసుగకయుందము, మనం అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. ప్రియులారా, మనం క్రైస్తవులంగా మంచి జీవితం జీవిస్తూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతూ ఏవో అవసరతల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, లేక జీవితంలో స్థిరపడడం కోసం, బిడ్డల కోసం, కుటుంబం కోసం, ఏవో అవసరతల కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఆ ప్రార్థనలకు జవాబు చాలా కాలం నుంచి కనిపెడుతున్నప్పటికీ ఆ జవాబు రాకపోతూ ఉండొచ్చు. అలాంటి స్థితిలో మన హృదయాల్లో ఒక ఆలోచన రావడం సహజం. ఇంత మంచి జీవితం జీవిస్తున్నాను, ఇంత మంచిగా విశ్వాసం ఉంచుతున్నాను, ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, దేవుని కొరకు బ్రతుకుతున్నాను, అయినా నా ప్రార్థనకు జవాబు దొరకడం లేదు అనే ఒక కలత హృదయంలో చోటు చేసుకోవడం సహజమే. అయినప్పటికీ దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందంటే, మనము అలయక మేలు చేయడం మర్చిపోకుండా, అలసిపోకుండా మనం మేలు చేస్తూ 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 ఉండగా, మేలు చేయడం అంటే కేవలం ఇతరులకు మేలు చేయడం మాత్రమే కాదు, ఇతరులకు మేలు చేయడం, అలాగే మనము మంచి జీవితం జీవించడం, వాక్యానుసారంగా బ్రతకడం, అది చేస్తూ 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 ఉండగా తగిన కాలమందు దేవుడు ఆ పంటను మన జీవితాల్లోనికి పంపిస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. మంచి జీవితం జీవిస్తూ మంచి ఈవుల కొరకు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండడం సహజం. ఆయా సమయాల్లో మనం అనుకున్న సమయం దాటిపోతున్నప్పటికీ ఆ జవాబులు దొరకకపోవచ్చు కొన్ని సమయాల్లో. అలాంటి సమయం కొరకు, అలాంటి స్థితిగతుల కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు, తగిన కాలమందు మనము పంట కోస్తాము అని. యూదులు మెస్సీయ రావాలి 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 అని ఎన్నో వందల సంవత్సరాలు కనిపెట్టారు, వందల కొలది సంవత్సరాలు కనిపెట్టారు. కనిపెట్టగా 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 దేవుని వాక్యంలో ఏమైనా రాయబడింది? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు ఎప్పుడు అది కాలము తగిన కాలం అని అనుకుంటాడో ఆ తగిన కాలంలో ఆ మేలును, ఆ కార్యాన్ని చేస్తాడు. మన జీవితాల్లో కూడా తప్పక ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మన దేవుడు, తప్పక మేలులు దయచేసే దేవుడు మన దేవుడు. అయితే మనము ఆ మేలు కోసం కనిపెట్టడంలో విసుగకుండా మనం దేవుని కోసం బ్రతుకుతూ ఉంటే, విసుగకుండా మనం మేలు చేస్తూ ఉంటే, ఆ స్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు తగిన కాలంలో దేవుడు ఆ పంటను, ఆ ఆశీర్వాదాన్ని మన జీవితాల్లోనికి పంపిస్తాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి గురించి రాయబడింది. కొర్నేలి భక్తిపరుడని రాయబడింది. ఆయన ప్రార్థనాపరుడని రాయబడింది. ఆయన కార్యములు చేయువాడని రాయబడింది. ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాడో, ఎంతకాలం భక్తిపరుడుగా ఉన్నాడో, ఎంతకాలం ధర్మకార్యాలు చేస్తున్నాడో అవన్నీ దేవుని సన్నిధిలో గుర్తించబడ్డాయి. గుర్తించబడిన వెంటనే దేవుడు ఆ పంటను, ఆ ఆశీర్వాదాన్ని కొర్నేలి జీవితంలో పంపించాడా అంటే కాదు. తగిన సమయంలో దేవుడు కొర్నేలిని జ్ఞాపకం చేసుకొని కొర్నేలి ఇంటికి పేతురుని పంపించాడు. కొర్నేలి ఇంటికి పేతురు రాగా పేతురు ద్వారా ప్రకటించబడి
కొర్నేలి బంధువులు, కొర్నేలి స్నేహితులు ఒక గొప్ప ఆశీర్వాద అనుభవాన్ని పొందుకున్నారు. తగిన కాలమందు వాళ్ళు ఆ కొర్నేలి పంట కోసాడు. కొర్నేలి ద్వారా ఇంకా అనేక మంది జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. అలా ఉంటుంది. దేవుడు తగిన సమయంలో పంటను పంపిస్తే, తగిన సమయంలో ఆశీర్వాదం పంపిస్తే ఆ ఆశీర్వాదం అలా ఉంటుంది. నీకొక్కడికి మాత్రమే కాదు, లేక నీ ఒక్క జీవితం కొరకు మాత్రమే కాదు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లుగా నీవు ఆశీర్వదించబడతావు. నీ నుంచి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, సంఘం ఆశీర్వదించబడుతుంది, నీ స్నేహితులు ఇంకా అనేక మంది ఆశీర్వదించబడేటట్లుగా ఆ పంటను, ఆ ఆశీర్వాదాన్ని దేవుడు నీ జీవితంలోనికి పంపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు తగిన సమయం ఈ లోకంలోనికి పంపించబడ్డాడు. ఒకరిద్దరు కాదు, లోకమంతా ఆశీర్వదించబడింది. కొర్నేలి ఇంటికి తగిన సమయమందు ఆ పంటను, ఆ ఆశీర్వాదాన్ని దేవుడు పంపించాడు. కొర్నేలి ఒక్కడ మాత్రమే కాదు, కొర్నేలి కుటుంబం, కొర్నేలి స్నేహితులు, బంధువులు అనేక మంది వాళ్ళు ఊహించని ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఆ ఆశీర్వాదం చరిత్రలో లిఖించబడవలసిన ఆశీర్వాదం. క్రైస్తవ విశ్వాసం అన్యజనుల దగ్గరికి వెళ్ళింది. క్రైస్తవ చరిత్రలో, క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక చరిత్రాత్మకమైన సంఘటన కొర్నేలి జీవితం ద్వారా జరిగింది. దానికి కారణం ఏమిటంటే, తగిన కాలమందు దేవుడు పంట పంపిస్తాడని, తగిన కాలమందు ఆ ఆశీర్వాదం పంపిస్తాడని కొర్నేలు దేవుని సన్నిధిలో కనిపెడదాం. దేవుని సన్నిధిలో విసుగక మంచినే చేద్దాం, విసుగక విశ్వాసం ఉంచుదాం, విసుగక ప్రార్థన చేద్దాం, కనిపెడదాం. తగిన సమయంలో దేవుడు ఆ ఆశీర్వాదాన్ని, ఆ పంటను పంపిస్తాడు. ఆ ఆశీర్వాదం, ఆ పంట దేవుడు పంపించినప్పుడు నీ ఊహించలేవు. నీ ఊహించుదానికంటే, అడుగుదానికంటే అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు అని నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన నిరూపించుకుంటాడు. అంతవరకు నీవు విసుగక దేవుని సన్నిధిలో కనిపెట్టే కృప, అలాంటి సహనము, ఓపిక దేవుడికి దయచేసి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మేము విసుగకుండా ప్రభువా, నీవు ఆ పంటను, ఆశీర్వాదాన్ని మా జీవితాల్లోనికి పంపించే వరకు మేము కనిపెట్టి ఉండగలిగే విశ్వాస జీవిత స్థితిగతులు మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు విన్న వారందరూ కూడా అలాంటి స్థిరమైన విశ్వాసం కలిగి, ప్రభువా, కదలని విశ్వాసం కలిగి ఆశీర్వదించబడగలిగేటట్లుగా నీ కృప దయచేయమని, ప్రభువా, అలాంటి కృపలో బిడ్డలు వర్ధిల్లేటట్లుగా సహాయం చేయమని, వారి అవసరతల్లోనూ సమస్యలలోనూ నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ, ఈ మాటలు వారికి, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. మే దిస్ మెసేజ్ బి ఎ బ్లెస్సింగ్ టు యూ. ఆమెన్.